వాక్యం చెప్తానన్నారు కదా, రికార్డింగ్ చేయమనండి. సరే ప్రేర్ చేయనమ్మా. రాత్రికాల సమయంలో ప్రభావం సన్నిధిలోనైనా ప్రార్థించడానికి నేను గణపరచడానికి మైన మనుషుల గణితం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావమైన తండ్రి నేను ఈ యొక్క మీటింగ్ లో ప్రభావ ప్రతి ఒక్క నేను ఎవరైతే నైనా గ్రూప్ లో ఉన్నారో సేవస్ కుటుంబం వారందరూ కూడా నైనా ఆయా కలవటానికి సహాయం చేయండి ప్రభావ. అయ్యా తండ్రి ఒకరికొకరు వాగ్దానం చేసుకొని నీ వాక్యం చదివిస్తుంది ప్రభావ, నీకు వందనాలు. ఈ విధంగా తండ్రి మేమంతా కలిసి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ అనేకుల కొరకు అయ్యా తండ్రి నేను బలహీనల కొరకు ప్రార్థించి ఆత్మతో మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభావ. అయ్యా తండ్రి మీద అవసరాన్ని కూడా బలపరచండి, రావాల్సిన దిగులు కూడా తండ్రి కలవటానికి నేను సిగ్నల్స్ అందడానికి కూడా సహాయపడమని వేడుకుంటూ వాటిని చెప్పిన మీ దాసురాన్ని కూడా బలపరచండి. నేను అవనికి ఏమైనా ఘనత ప్రభావాలు పొందుతామని వేసైనామన్నా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హలో హలో గారు పాట పాడుకుంటున్నామండి. ప్రార్థిస్తున్నాను, ఈ విషయాల కోసం ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి నది యెహోవా నీ ప్రాకారం నెమ్మది కల్పించుగా కామెన్. యెహోవా నీ నగరంలో క్షేమం నుంచుగా కామెన్. యెహోవా నీది దహన బలు అంగీకరించుగా కామెన్. యెహోవా నీ నైవేద్యములు ఆగ్రహించుగా కామెన్. యెహోవా నీ కోరికను సిద్ధింప చేయనుగా కామెన్. యెహోవా నీ ఆలోచనతో సఫలము చేయనుగా కామెన్. యెహోవా ఆపత్కాలము నీకు ఉత్తరమించుగా కామెన్. యెహోవా పరిశుద్ధ స్థలం సహాయం చేయనుగా కామెన్. యెహోవా నీ శ్రమలన్నిటి నుండి నిన్ను విడిపించుగా కామెన్. యెహోవా నీ భయములను నిన్ను తప్పించుగా కామెన్. యెహోవా తన ముఖ కాంతి నీపై ప్రకాశింపచేయనుగా కామెన్. యెహోవా తన దయచేత నీ కొమ్ము హెచ్చించునుగా కామెన్. యెహోవా ప్రభావ గౌరవం ధరింపచేయనుగా కామెన్. యెహోవా తన దండం తిన్ను ఆదరించునుగా కామెన్. యెహోవా నీ శత్రువుతో బోధను ఏర్పరచునుగా కామెన్. యెహోవా తెగిలేమి రాకు నేను కప్పునుగా కామెన్. యెహోవా నీ రాకపోగు నేను కాపాడునుగా కామెన్. యెహోవా కలిమి సంపత్తి నేను దీవించుగా కామెన్. యెహోవా దీర్ఘాయువుని నీకు దయచేయనుగా కామెన్. యెహోవా మేలుతో నీ హృదయం సంతృప్తి పరచునుగా కామెన్. యెహోవా నీ కష్టాజీతం అనుభవింపచేయనుగా కామెన్. యెహోవా రక్షణ వస్త్రం అలంకరించునుగా కామెన్. యెహోవా నిత్యము నీ మీద సమాధానం ఉంచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాంబాబు గారు బైబిల్ ఎక్కడుంది మీది? హలో అమ్మగారు బైబిల్ ఎక్కడుంది? దగ్గర ఉంటే బైబిల్ తీయండి. కీర్తనలు 25 అధ్యాయం తీసి చదవండి. కీర్తనలో 25 అధ్యాయం 25. 25. అందుకని అందరు బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. ఏ టైంలో చెప్తాను చదవటానికి తెలియదు కాబట్టి అందరు బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. చదవండి. 25 అధ్యాయం మొత్తం చదివేయండి. సరే, రాత్రికాల సమయంలో సమయమించిన అమ్మగారికి కూడి ఉన్న దైవ సేవకులకు విశ్వాసులకు యేసుక్రీస్తు నామాన వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథము 20 అధ్యాయం మొదటి నుండి. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మకించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము.
నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహంపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడను సిగ్గునొందడు. ఏతు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినవెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతాశయమును జ్ఞాపకం చేసుకొను, నీ కృపాతాశయమును జ్ఞాపకం చేసుకొను. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకొను. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గము దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలను, ఆయన నియమించిన శాసనములను గైకొన వారి విషయములలో యెహోవా త్రోవలనియు కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా నుండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనలను వారికి తెలియజేయును. నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుతున్నారు. నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థవంతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలుని విమోచింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. మీరు చదివించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. శ్రవంతి గారు 121 చదవండి అమ్మా. కీర్తన 121. ఒక నిమిషం చదువుతాను. 121 మేడం. అవునమ్మా, 121. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నేను చదివించుకుంటున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాటి నిమిత్తం జాన్ గారు ప్రేయర్ చేస్తారండి. మరి మిస్సెస్ అబ్రాం గారు వాక్పక్షర్లోకి వెళ్తారండి. ఒక 15 నిమిషాలు టైం వాక్యం చెప్పడానికి తాత్మల ప్రార్థనలోకి వెళ్తాం కాబట్టి జాన్ గారు ప్రేయర్ చేయండి. సరేనమ్మ గారు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి,
జీవాధిపతి మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పగులంతా కాపాడి ఆయా ఈ రాత్రి కాలశంలో ఆదివారం దినంలో తండ్రి మమ్మల్ని అందరూ జీవితంలో ప్రవేశపెట్టి తండ్రి నాయన అయా పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచి తండ్రి వాక్యం చదివిన బిడ్డలను బట్టి ఆశీర్వదించి దీవించి అయా నీ కృపలో తండ్రి అయా రాంబాబు తండ్రి శాంతి మేడం చదివినారు తండ్రి నీ కృప తోడించిన వాళ్ళిద్దరు తండ్రి సేవకులు తండ్రి వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సాయం అనుగ్రహించిన నీ సేవకులకు బలపరిచి అయ్యా అమ్మగారికి అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేనాయన. ఇప్పుడు వాక్యం చెప్పబోయే బిడ్డలకు విశేషమైన కృప జ్ఞానం అనుగ్రహించిన ఆయన, మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించిన ఆయన, దురాత్మ అంధకార శక్తులు వేసిన నామంలో విడుదల కలుగు తండ్రి స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారం దినంలో తండ్రి నాయన నీ మందిరాలలో ఫైర్ ఘనంగా ఆశీర్వదకరంగా జరిగించిన స్తోత్రాలు తండ్రి. నీ సేవకుని జ్ఞాపకం చేసుకుని ప్రసాదుని జ్ఞాపకం చేసుకుని ఆయన వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాని ఇప్పుడు వాక్యం వినబోతుండగా మాకు ఇనే మనసు గ్రహించే హృదయం నాకు అనుగ్రహించిన ఆయన, మేము ఇతరులకు సాటించే భాగ్యం అనుగ్రహించిన ఆయన, ఈ కార్యక్రమంలో నువ్వు అంతం వరకు నాయన అయ్యా నువ్వు నాయన తుది నుంచి అంతం వరకు నువ్వు నడిపించే భాగ్యం మాకు అనుగ్రహించి అయ్యా ఈ రాత్రి కాలశంలో దీవుల ఆశీర్వాదాలు మా సేవకులు మా అందరికి అనుగ్రహిస్తావని యేసు పరిశుద్ధనామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. ప్రే చేసి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఈ సమయాన్ని మిస్సెస్ అబ్రాహం గారికి అప్పగిస్తానండి. వాక్య పరిచయం చేస్తారు. అందరికి ప్రైజ్ లేడండి. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆశ. మానవుడికి ఆశ అనేది అవధులు లేదండి. మానవుడు ఆశ పడితే అది ఇంకా అవధులు లేవన్నమాట. ఈ ఆశ అనేది ఒక పొడవైన తాడు వంటిదంటండి. ఆశ అనేది ఒక పొడవైన తాడు, దానికి చివరి అనేది లేదన్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆశలు చెడ్డవి అంటున్నాడు. ఈరోజు మనము చాలా విషయాల్లో ఆశపడుతూ ఉంటాము. అది దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆశలు చెడ్డవి అంటే బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఈ ఆశపడిన వారు ఎలాంటి ప్రతిఫలం పొంది ఉన్నారనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామంటే, మొదటిగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. మొదటిగా చూసుకున్నప్పుడు గెహజీ అండి, మనకందరికీ తెలిసిన విషయమే. అతడు ధనాపేక్ష కలిగి అతని జీవితాన్ని, తన కుటుంబ పరిస్థితిని కూడా అతని చేతులారా నాశనం చేసుకున్నట్టు చూస్తున్నాం. గెహజీ కోసం మనం చూసినప్పుడు 2 రాజుల 5వ అధ్యాయం 20 నుంచి మనకు అక్కడ వాక్యం కనపడుతుందండి. ఈ గెహజీ ఎలీషా ప్రవక్త దగ్గర ఒక సేవకుడిగా పనిచేసేవాడు. అయితే అతడు ఆ విధంగా దేవుని సేవకుని దగ్గర పనిచేస్తూ దేవుని కొరకు తెలుసు, దేవుని అద్భుత కార్యాలు చూసిన వాడు, దేవుడు చేయు కార్యాలన్నీ కూడా చూశాడు. అయితే ఒక రోజున సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను కుష్ఠవ్యాధి కలిగినప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి కొనుక్కోబడిన ఒక చిన్న బాలిక, నా దేశంలో ఈ యొక్క నీ కుష్ఠవ్యాధిని తగ్గించడానికి ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీవు స్వస్థత పడతావని చెప్పి తన యజమానురాలు చెప్పినప్పుడు తన యజమానురాలు తన యొక్క యజమానుడు చెప్పింది మాట. అలాగే ఇజ్రాయెల్ దేశంలో ఒక యాజకుడు ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళ్తే నీవు స్వస్థత పడతావు అని చెప్పేసి అంటే, ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి అనేటప్పటికీ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేవారు కాదు, అంటరానితనంగా భావించేవారు. అయితే ఈ విధమైన పరిస్థితుల్లో నయమాన్ ఉన్నప్పుడు చిన్న బాలిక తన కోసము అంటే సేవకుడు కోసము ఎలీషా ప్రవక్త కోసం సాక్ష్యం చెప్పి అక్కడికి సిరియా దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి సిరియా
కలిగి ఏడు మాలు అని చెప్పేసి తనతో ప్రవక్త చెప్పినప్పుడు నేను మునుగునట్లయితే నాకు చక్కగా అందులో మునుగొచ్చు కదా, ఏంటి చిన్న నది దీంట్లో ముగితే నాకేం వస్తుంది, దైవజన్ ఏదో చేస్తాడని ఇక్కడికి వస్తే ఈ విధంగా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి తను వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వెనక్కి వెళ్తున్న సమయంలో ఈ నయమాన్ దగ్గర పనిచేసి ఒక సేవకుడు చెప్తున్నాడు, అతను నిన్ను ఏమీ చేయమనలేదు కదా, యోర్దాను నదిలో ములగమన్నారు అంతే కదా చెప్పింది, చేస్తే ఒక స్వస్థపడతాడేమో అని చెప్పేసి ఆ యొక్క స్థితి నయమానికి తన సేవకుడు చెప్పినప్పుడు ఆ యొక్క మాట వెంటనే విని వెనక్కి వెళ్ళి యోర్దాను నదిలో మునిగినప్పుడు అతని శరీరము ఎలా అయిపోయిందంటే ఒక పసిపిల్లల దేహం వల్ల, అంటే అలా మునుగుతూ ఉన్నాడు. 7వ మునిగేటప్పటికి తన దేహము ఒక పసిపిల్లల దేహం వల్ల అతనికి చక్కటి శరీరం ఏర్పరచబడి స్వస్థత అనేది సమకూర్చబడింది. దేవుడిచే అద్భుత కార్యాలు మన కంటికి కనపడవు, చెవి కిందపడవు, ఉదయానికి అగోచరమని అంత గొప్ప ఇదిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ నయమాన విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఆయనకి ఏం చేశాడంటే స్వస్థత అనేది సమకూర్చబడింది. ఒక్క మాట, అంటే మనము బలులు అర్పించుటంటే మాట వినుట శ్రేష్టము. అలాగే నయమాను మొదటిగా మాట విన్నప్పటికీ తర్వాత చేసిన పనిని బట్టి అతడు స్వస్థత అనేది చేకూర్చబడ్డాడు. స్వస్థత పడిన తర్వాత ఈ దైవజనుడికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి అతను ఆశ కలిగి దైవజనుడికి ఇవ్వాలని ఆశ కలిగి ఏం చేశారంటే కొన్ని అతను తీసుకొచ్చాడు అన్నమాట. ధనము తీసుకొచ్చాడు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, వెండి తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకోమంటే ఎలీషా ప్రవక్త ఒప్పుకోలేదండి, నాకేమీ వద్దు, కానీ దేవుని కార్యము ఈ విధంగా జరిగింది, దేవుని స్తుతించండి అని చెప్పేసి పంపించినట్టు చూస్తున్నాను. అయితే అది చూసిన ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేస్తున్న సేవకు గెహాజీ ఏం చేశాడంటే ఆ చూసిన ధనాన్ని బట్టి అది నాకు కావాలి అని చెప్పేసి తన మనసులో ఆశ కలిగింది. ధనాపేక్ష కలిగింది అన్నమాట. ధనాపేక్ష కలిగి ఏం చేశాడంటే ఏదో విధంగా ఆ డబ్బును నేను తీసుకోవాలి, అవి కొన్ని బంగారం తీసుకోవాలి, కొన్ని వస్త్రాలు తీసుకోవాలి, కొంచెం వెండి తీసుకోవాలని ఆశ కలిగి వెంటనే ఎలీషా వద్దంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎలీషా వెళ్ళి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలని చెప్పేసి ఎలీషా లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే గెహాజీ ఏం చేశాడంటే ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు కదా, ఈ లోపల నేను చేయవలసింది, ఎందుకంటే తన మనసులో ఆశ ఉండిపోయిందండి. ఆశ ఉండిపోయి ఏ విధంగా అయినా సరే ఆ డబ్బుని నేను తీసుకోవాలని చెప్పేసి ఆశ కలిగి వెంటనే అతడు రథం వెనకాల పరిగెడుతూ ఉన్నాడు. నయమాన్ రథం వెనకాల పరిగెడుతుంటే ఈ సైనికులు చూసారన్నమాట, ఏంటి ఎలీషా దగ్గర పనిచేసి గెహాజీ ఏంటి పరిగెట్టుకుంటున్నాడని చెప్పేసి వారు రథాలు ఆఫ్ చేసి ఏంటి ఎందుకు వచ్చావు అని అడిగితే మా యొక్క యజమానికి కొంత ధనం అది కావాలి, మీరు ఇవ్వండి అని చెప్పేసి కొంత తీసుకుని వెళ్ళి తన గృహంలో దాచిపెట్టుకుని వచ్చి మళ్ళీ యథావిధిగా ఏమీ తెలియనట్టు గెహాజీ ఏం చేశాడంటే ఎలీషా ముందు నిలబడి ఉన్నాడు. ఎలీషా అడుగుతున్నాడు ఏమనంటే, గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి పోలేదు అని చెప్పేసి అక్కడ సమాధానం చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నా ఆత్మ నీతో కూడా వచ్చిందని చెప్పేసి ఆ యొక్క వాక్యాల్లో మనకు కనపడుతుంది. 2వ రాజులు 5వ అధ్యాయము 20 నుంచి మనకి 27 వచనాల వరకు కనపడుతుంది. నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నప్పుడు నేను ఎక్కడికి పోలేదని చెప్పేసి అంటూ ఉన్నాడు. అతడికి ధనాపేక్ష కలిగింది, ఎందుకంటే ఏదో విధంగా నేను తీసుకోవాలి, ఆ ధనాన్ని నేను నా కుటుంబం దాంతో బాగుపడాలని చెప్పేసి ఆ విధమైన ఆశ కలిగింది. అలా కాకుండా తను ఏం చేయాలంటే కావాలన్నప్పుడు అక్కడ ఉంటుండగానే ఎలీషాను
నాకు కొంచెం కావాలి కొని అడిగి తీసుకోండి అని కూడా అంటే బాగుండేమో, కానీ అలా కాదు. కానీ ఈ ఎలీషాను మోసగించి అతనితో చెప్పకుండా మరలా వెళ్ళి నా సేవకుకే కావాలని చెప్పేసి తెచ్చుకోవడం, దాచుకోవడం, మళ్ళీ అబద్ధం చెప్పడం, ఇవన్నీ కూడా మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని బట్టి ఏం జరుగుతుందండి? తప్పు అబద్ధం వెనకాల అబద్ధం అలా ఆడుతూనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ఉంటామో అప్పుడు మనం ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. ఈ గెహాజీ ఏం చేశాడని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడి ఉన్నాడు. కానీ ఎలీషా ప్రతిదీ కూడా గమనించి నేను నీతో కూడా వచ్చి ఉన్నాను, నా ఆత్మ నీతో కూడా వచ్చింది. నువ్వు చేసిన పనిని బట్టి అతని శిక్ష ఏమొచ్చిందో తెలుసా? లాస్ట్ వచనం చదివినప్పుడు నయమాను కలిగిన కుష్టి వ్యాధి నీకును నీ సంతానమునకును కలుగును గాక అని చెప్పేసి ఎలీషా చెప్పిన్నాడు. చూసారా, ఆశలు చెడ్డవని చెప్పేసి వాక్యం చెప్తుంది. ధనాపేక్ష కలిగి గెహాజీ జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. ఈ రోజు మనము కూడా ఆశ కలిగి ఉంటున్నాము. ఏదన్నా మనం కంటితో చూసామంటే దాన్ని పొందాలని ఏదో విధంగా దానికోసం ప్రయాసపడి ఆ తప్పు ఈ తప్పు చేసి ఏదో పొందాలని చెప్పేసి అనుకుంటుంటాము. ఈ గెహాజీ కూడా తన ఆశ కలిగి, ధనాపేక్ష కలిగి తన కుటుంబాన్ని తనను నాశనం చేసుకున్నాడు. కుష్టి వ్యాధి కలిగింది. ఈ రోజు నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నాము? మనం కూడా ఆశ పడుతున్నాము అనేకమైన పొందాలని, పగలనక రాత్రి అనక ఏదో సంపాదించేయాలి ఈ లోకంలో అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఆశలు చెడ్డవండి. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా ఏది కూడా మనతో రాదనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, పోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా అని వాటికంటే మీరు శ్రేష్ఠులని దేవుడు సెలవిస్తున్నాడండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆశలు కలిగి మనము జీవించినప్పుడు గెహాజీ ధనాపేక్ష కలిగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాగే శరీరాశ ఒకటి ధనాపేక్ష కలిగిన గెహాజీని చూస్తున్నాము. రెండోది చూస్తున్నప్పుడు శరీరాశ. నిజమేనండి, శరీర ఆశలకు లోనైపోయి సంసోను జీవితం నాశనం చేసుకున్నాడండి. సంసోను కోసం మన న్యాయాధిపతుల్లో మనకు కనపడుతుంది. సంసోను దేవుడు వాగ్దాన పుత్రుడిగా అతన్ని ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులకు కూడా చక్కగా వాగ్దానం చేసి దేవుడు సంసోను పుట్టించినప్పుడు సంసోను చేయవలసిన పని చేయకుండా తను శరీరాశలు లోనైపోయి దెలీలా అనే వేషతో అతడు సాంగత్యం చేయడం ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడండి. ఈ రోజు మనము కూడా శరీరాశకు లోనైపోతున్నప్పుడు దాని నుంచి మనము బయటకు రావాలి. ఈ లోక ఆశలన్నీ కూడా అవి జరిగిన జరిగిన కలిగిన ఉన్నాడు.
ఇప్పుడు ధనాపేక్ష గెహజీ వలె కాకుండా అలాగే శరీరాశ కలిగిన సంసోనులా మనం ఉండకూడదు. అందుకే అంటున్నాడు 1 యోహాను 2:15 ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము వీటికి మీరు దూరంగా ఉండండి అని చెప్పేసి దేవుని వాక్యము మనకి తెలియపడుతుంది. అలాగే నేత్రాశ కలిగిన దావీదు మహారాజు చూద్దామండి. నేత్రాశ ఎందుకంటే దావీదు మహారాజు రాజై ఉండి తన మేడ పైన సాయంకాల సమయంలో అక్కిట్టు తిరుగుతుంటే అక్కడ బెసేబా అక్కడ స్నానం చేస్తూ కనిపించినప్పుడు అతడి నేత్రాశను బట్టి ఆమె నాకు కావాలని చెప్పేసి ఆ విధంగా ఆమెను తీసుకురావడము, తర్వాత ఆమెతో వ్యభిచారం చేయడమే కాదు అతడు తన భర్తను కూడా ఊరియాను చంపించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు దానికి తప్పించుకోవడానికి ఎన్నో చేయాలి. ఈ విధంగా దావీదు మహారాజు నేత్రాశకు లోనయ్యి అక్కడ దేవునికి, ఎందుకంటే దావీదుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాను, ఆ హృదయానుసారుడు అని చెప్పేసి దేవుడు ఎంతగానో దావీదు కోసం సాక్ష్యం చెప్పి ఉన్నాడు. కానీ లాస్ట్ కి తన తప్పు తెలుసుకుని తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవుడు క్షమాపణ అనుగ్రహించున్నాడు. అలాగే సంసోను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. లాస్ట్ టైంలో ఈ ఫిలిస్తీన్లందరినీ నాశనం చేయాలంటే నాకు బలం దయచేయి అని చెప్పేసి సంసోను ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా కూడా దేవుడు సంసోను కూడా సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా దేవుని ఎదుటికి మనము చేసే తప్పును బట్టి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా క్షమాపణ అనేది ఇస్తాడు. ధనాపేక్ష కలిగిన గెహజీ వల్లే మనం జీవిస్తున్నట్లయితే ధనాపేక్ష నుండి ఈ లోకంలో ఏది సంపాదించినా శాశ్వతం కాదని ధనాపేక్ష కలిగి ఉండొద్దు. ఎందుకంటే ఆశలు చెడ్డవి. రెండోది చూసిన శరీరాశలోనైనా సంసోను వల్లే మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. నేత్రాశలోనైన దావీదు వల్లే ఉండొద్దు. ఎందుకంటే మనం ఈ లోకంలో పరదేశము యాత్రికులమై ఉన్నాము. ఎందుకంటే మనము యాత్రికులమండి. ఈ లోకంలో ఏది కూడా మనతో రాదు. మనం ఉన్నంతసేపు దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని మీద దేవునికి దగ్గరగా జీవించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి దేవునికి మనము దగ్గరగా జీవించాలనే విషయాన్ని ఈ రోజు మనము అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆశ కలిగి ఉండకూడదు. మరి ఆశ కలిగి ఉండవలసిన ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడు కీర్తనలో 42:1 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. అంటే ఆశపడుతుందని మాట్లాడుతున్నాడు. మేడం మీ వాయిస్ కట్ అయిపోతుంది. సిగ్నల్ అందట్లేదేమో కాల. వినపడుతుందండి. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో వినపడుతుంది. వీడియో కట్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంది. లేకపోతే ఇప్పుడు బాగానే ఉంది. వీడియో ఉంచండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ ప్రాణం నా కొరకు ఆశపడుతుంది. దుప్పి అనగా జింక ఎడారిలో నివసిస్తున్నప్పుడు తను వాటర్ కోసం ఎంతో తిరుగుతుందండి. ఎక్కడ వాటర్ దొరుకుతుందా నా ప్రాణము తెప్పరిల్లు చేసుకోవాలని చెప్పేసి ఆశపడుతుంటది. అలాగే మనము ఎవరి కోసం ఆశ కలిగి ఉండాలంటే దేవుని కొరకు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎందుకంటే యెహోవా కొరకే మన ప్రాణం ఆశపడే విధంగా ఉండాలి. ఈ లోకంలో
శరీరాశకు మనము శరీరాశ కలిగి ఉండకూడదు, ధనాపేక్ష కలిగి ఉండదు, నేత్రాశ కలిగి ఉండొద్దు. కానీ దేని కొరకు ఆశపడి ఉండాలంటే మనం దేవుని కొరకు మా ప్రాణము ఆశపడే విధంగా మనము ఈ లోకంలో జీవించాలి. ఇంకా దేని కొరకు మనం ఆశపడి ఉండాలంటే కీర్తనలు 84 అధ్యాయము దేని మీద ఆశ కలిగి ఉండాలని ఈ రోజు మనం చూద్దామండి. కీర్తనలు 84 అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. మనం దేని కొరకు ఆశపడి ఉండాలంటే దేవుని మందిర ఆవరణము చూడాలని ఆశ కలిగి ఉండాలంట. మనం దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి. దేవుని నుంచి ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో దాని కొరకు మనము ఆశ కలిగి ఉండాలని చెప్పేసి దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించున్నదని చెప్పేసి అంటున్నాడు. మన ఆశ ఏమై ఉండాలంటే దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవునితో సమయాన్ని ఎప్పుడు గడపాలి. దేవుని యొక్క మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు గొప్ప అభయం ఇస్తున్నాడు. అలాంటి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళడానికి అనేక మంది సాకులు చెప్తారు. ఈ రోజు నాకు కుదరదండి, నాకు పని ఉందండి, లేదంటే నాకు చాలా బిజీ వర్క్లు ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా దేవుని మందిరానికి వెళ్ళడానికి తప్పించుకుంటారు. మన ఆశ ఏమై ఉండాలంటే దేవుని మందిరాన్ని ఎప్పుడు చూడాలి, దేవుని మందిరంకి వెళ్ళి దేవునితో సమయాన్ని గడపాలని, ఇలాంటి వాటి మీద ఆశ కలిగి ఉండాలని చెప్పేసి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఇంకా దావీదు మహారాజు ఏం తెలియజేస్తున్నాడంటే కీర్తనలో 119 74వ వచనంలో దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలంట. అక్కడ వాక్యం తెలియపరుస్తుంది. దేవుని వాక్యము వినాలని ఆశ కలిగి ఉండాలంట. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైన ధనాపేక్ష కలిగి జీవించడము, శరీరాశ, నేత్రాశ, వీటి మీద ఆశ కలిగి ఉంటున్నాము తప్పితే అయ్యో దేవునికి నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను, నా ఆశ అంతా ఏమై ఉన్నదనే మనం ఉండాలని ఆశపడుతున్నాడంటే దేవుడు ఆయన వాక్యం మీద ఆశ కలిగి ఉండమని. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆయన వాక్యం మనల్ని పోషిస్తుంది, ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది కనుక ఆ వాక్యం వినాలనే కృష్ణ మనలో ఉండాలండి. అలాంటి ఆశ కలిగి ఉండమని చెప్పేసి ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చూసుకునేటప్పుడు రాకడ కొరకు ఆశ కలిగి ఉండాలి. మన నిరీక్షణ ఏమైనదంటే చివరిగా నేను ముగిస్తానండి. మన నిరీక్షణ ఏమైనదంటే ఈ యొక్క చివరి దినాల్లో జీవిస్తున్నప్పుడు మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి, దేవుని రాకడ మీద ఆశ కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు ఈ లోకంలో మీకు ఏది కావాలో అన్ని కూడా నేను అనుగ్రహిస్తానని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నిజమేనండి. మనం ఆశ దేని మీద ఉండాలంటే ఆయన రాకడ కొరకు మనము ఆశ కలిగి జీవించాలి, సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా మన అందరం కూడా సిద్ధపడి ఈ లోకపు ఆశలన్నీ కూడా విసర్జిద్దామండి. దేవుని కొరకు ఆశ కలిగి ఉందాము. ఎందుకంటే దేవుని మందిరాన్ని ఎప్పుడు చూడాలా అని చెప్పేసి దేవుని దర్శించాలని మన ప్రాణం ఆశ కలిగి ఉండాలి. దేవుని వాక్యం వినడానికి మన ఆశ కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యమే మనల్ని బలపరుస్తుంది కనుక దేవుని వాక్యం వినడానికి మనం ఆశ కలిగి ఉందామండి. ఇంకోటి చూసుకున్నప్పుడు ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూద్దాము, ఆశ కలిగి ఉందాము. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి, ఎందుకంటే దేవుని రాకలో మందరం ఎత్తబడాలంటే మనం సిద్ధపడి కలిగి ఉందామండి. దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాము, ఆశతో మనం ఉందామండి. అయితే ధన్యత మనందరం కూడా పొందుకోవడానికి మనందరం కూడా వాక్యం ద్వారా సిద్ధపడదామండి. దేవుడు పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, నీ పరిశుద్ధమైన నామానికి వెళ్ళలేని లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. నానా ఆశలు చెడ్డవి, ఈ లోకపు ఆశలు లోనవ్వద్దని ప్రభా మీరు వాక్యంతో మీరు మాట్లాడున్నారు. ఆశకు ప్రభా లోనైన ప్రభా గెహాజీని చూసాం ప్రభా. ధనాపేక్ష కలిగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
అలాగే ప్రభా శరీరశలోని సంసం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అలాగే నేత్రాశ కలిగిన దావీదు ప్రభా నాయన చూస్తున్నాము నాయన. మాలో ప్రభా ధనాపేక్ష శరీరాశ నేత్రాశ ఉన్నట్లయితే వాటి మీద మేము ఆశ కలిగి ఉండకుండా మేము దేని మీద ఆశ కలిగి ఉండాలని మీరు ఆశపడి ఉన్నారు ప్రభా. దాని ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీ మందిర ఆవరణ చూడాలని ఆశ కలిగి ఉండాలి. నీ వాక్యం వినడానికి ఆయన ఆశ కలిగి ఉండాలి. నీకు ప్రార్థన చేయడానికి మేము ఆసక్తి కలిగి ఉండాలి. నీ జీవం గల మాటలు వినడానికి ప్రభా మేము ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు ప్రభా నేను మేము రాజ్యానికి వారసులు అవుతామయ్యా. నీవి రెండోసారి లోకానికి వచ్చినప్పుడు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను నీ రాకడ వరకు నమ్మకం యథార్థంగా నిందారాకులుగా జీవిస్తూ ఆత్మతోను సత్యంతో ఆరాధిస్తూ నీ రాజ్యం వారసులుగాని ఈ లోకంలో అనేక మంది సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. జూన్లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను ప్రశాంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. ఆయన ముట్టి స్వస్థపరిచి నీకు సాక్ష్యంలో పెట్టుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ దీనిలో ఆలకించి నన్ను వాడుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈ దీనిలో మరి ఆలకించి జవాబు దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చక్కటి సందేశం వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ అనే అంశం మీద మీరు చక్కగా వివరించి చెప్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్రే చేసినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ క్లుప్తంగా ప్రే చేయండి. ఆల్రెడీ 9 దాటింది కాబట్టి. అరుణ్ గారు ప్రే చేయండి అమ్మా. తర్వాత సావిత్రి గారు ప్రే చేస్తారు. తర్వాత జాన్ గారు ప్రే చేస్తారు. మా కస్టమర్ అరుణ కస్టమర్ ప్రే చేయండి అమ్మా. అమ్మగారు అరుణ ఫాస్ట్ హలో ప్రే చేయండి. పని చేయలేదు. సరే ప్రే చేయండి. పరిశుద్ధుడా కృపగల తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా వేణు దిగువ ప్రభావ దాసురాలను పెట్టుకొని తండ్రి